మరి అప్పుడు ఎట్లా ఇంతో అంతో బారాన మందం ఈ నీళ్ళు తెలంగాణకు చెందాలి, చాలాన మందం ఆంధ్రాకు చెందాలి. అంతే కదా. మరి ఎందుకంటే ఈడంగానే నీళ్ళు పోతున్నాయి కదా, మరి తనకు లేని ధర్మం చేస్తారా? అంతేనా కాదా? ఇప్పుడు పగటి పో తెచ్చుకుంటాం ఆఫీసులకు, లేకపోతే కూలికి పోతానో, ఆఫీసుకు పోతానో, ఇంకేదైనా పని మీద పోతానో ఆ టిఫిన్ నిండా బువ్వ ఉంటుంది. ఇప్పుడు తెచ్చుకున్నా ఏం చేస్తుంది, తెచ్చుకున్న ఇట్లా అల్లకెళ్ళి ఒక వంతు అంటే మూడవ వంతు 4 భాగాలల్లా ఒక వంతు తీసి తోటి ఆమె పెడుతుంది. మొత్తం మీద పెట్టదు, అది సగం మీద పెట్టదుగా. అయితే ఇప్పుడు గదే కథ, మన దాంట్లోకి నీళ్ళు పోతున్నాయి కాబట్టి ఇది. అయితే ఈ కేశరావయ్య ఏం చేసిండయ్యా అంటే పాడైపోను రామ రామ, ఇంత అన్యాయాలకు ఎగబడితే ఎట్లా పాడైపోను. ఏం చేసిండయ్యా కేశీరావు, మాకు బారానా మీకు చారానా లెక్క ఉండాలి నీళ్ళు, షెడ్డో పడ్డో సరే మీరు పక్క పంట ఉన్నారు కాబట్టి ఇక ఓర్చుకొని మరి షెడ్డో పడ్డో వ్యవహారం కలగలుపుకపోవాలి అనే ముచ్చట. వామ్మో ఈమె దుర్ప వరకనే సన్నీయర్ అవుతుందిగా. ఇక మరి ఈ కేశీరావు చల్లగుండా కేశీరావు ఇక ఏం చేసిండు అయ్యా అంటే ఈ జగను రొయ్యల పులుసుకు అలవాటు అయిందట. అందులో పోతే మళ్ళీ అయ్యంటే ఉంటే కొర్రమియ్యలు గిర్రమియ్యలు ఇంకేంటి ఉంటే అక్కడ బొమ్మిడి చేపలు, రొయ్యలు, చందమామలు షడ్డయి పడ్డాయి. ఆ చేపల పులుసు అలవాటు అయిందట. ఇక్కడ రొయ్యల పులుసుకు చేపల పులుసుకు అలవాటు అయ్యి 200 అంటే మనకు వాళ్ళకేమో 500 TMC నీళ్ళు వాళ్ళకి పోతున్నాయి, వీళ్ళకి ఇస్తట్టుగా 299 TMC నీళ్ళే మాకు మస్తు అవుతాయి అన్నట్టుగా సంతకం చేసి వచ్చిందట. వచ్చి నీ పాడుపాడ గిట్టట ఉంటుంది నర్సయ్య తాత, మన దాంట్లోకి వెళ్ళే నీళ్ళు పోతుండే, బారాన మందము మనకే రావాలి నాయ నీళ్ళు, మన పంట పొలాలే వాడాలి నాయ. ఇక ఈయన ఇసుక పోయి బసల పండు పడినది అన్నట్టుగా కాళేశ్వరం పేరు మీద 1,00,00 కోట్లు పెట్టి కడితే 1 ఎకరం కూడా వాడతలేదా? అన్నారం ఆగం అయిపోయింది, సుందిల్లా కథం ఉత్తపుర్ర అయిపోయింది, మేడిగడ్డ మొత్తం తొర్రలు పడ్డది. ఆడ సంసారం చేయొచ్చు, నాణ్యత లేని కట్టడాలు కట్టి ఇవాళ ఏది లేదు ఎక్కడ లేదు 1,00,00 కోట్ల దోపిడీ చేసుకున్నారు. ఇవాళ వాటిని బయట దేశాలలో దాచుకున్నారు అనేది మరి గుసగుస వినపడుతూనే ఉంది. అదేపా ఈయన న్యాయం చేయాలన్నా చేయొద్దా? చెయ్యలే. 299 TMC నీళ్ళు మాకు మస్తు అయితే పోయి బతుకుపో, కానీ నాకు మాత్రం రొయ్యల పులుసు చేపల పులుసు మాత్రం ఆయలకి ఇయాల పంపించాలి అని జగనాలతో మాట తీసుకున్నాడు పెద్ద మనిషి కేశీరావు. ఈ రొయ్యల కూర పాడైపోను, పెంటగడ్డలు పోయే రొయ్యల కూర, పెంటగడ్డలు పోయే చేపల కూరకు అలవాటు అయ్యి 512 TMC నీళ్లను అక్కడ పాడు చేసి రోజుకు 10,000 క్యూసెక్కుల నీళ్లను ఆంధ్రాకు జంపుకపోయారు. ఇక వాళ్ళ అయ్యా జగనాలు అయ్యా రాజశేఖర్ అయ్యా పోతిరెడ్డి పాడుకు పొక్కబెట్టి నీళ్లు మలపకపోతుంటే మంచిని చూడ మీది మాటకు మిన్నని చిన్న అన్నట్టుగా ఎవరే మా నీళ్ళు మలపకపోతారు ఇదేనా మీ తరీకా గిట్లా గీ రకమైన వ్యవహారాలు చేసి గీ రకంగా తెలంగాణ జనాల నెత్తికొచ్చి వాళ్ళ కొంప ముంచి వాళ్ళ కొంప కేసరి పెట్టి ఆఖరికి వస్తల కల్లా మాది గ్రాపు పెరుగుతుంది. చేసిన తప్పులు గోషలో పెట్టుకొని కాశీకి పోయిందట వెనకటికోకడు. కింద మచ్చలు
పెట్టుకొని ఏం సకదానం నువ్వు చేసిన తప్పు నీ గోషిల్నే ఉండే కాశీకి పోతే ఏం సకదనము నువ్వు ఏం ఉద్దారకం చేసినావు